నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం అంతటా వింటున్నారు, అందరూ వింటున్నారు. గ్రహాలు మార్పు జరుగుతున్నాయి, గ్రహాల కూటమి జరుగుతుంది, పంచగ్రహ కూటమి అంటున్నారు. ఈ గ్రహాల మూలంగా రకరకాలైనటువంటి భయాలు సృష్టించబడుతున్నాయి. రకరకాలైనటువంటి కొంతమంది దీనివల్ల చాలా విపరీతాలు జరుగుతాయని ఇలాంటివి రకరకాలు వింటున్నటువంటి సందర్భంలో ఈ వీడియో మీకు కొంత ఉపయోగపడుతుందన్న ఉద్దేశంగా ఈ వీడియోని వేస్తున్నాను. అయితే పంచగ్రహ కూటమి అంటే ఏంటి అనగానే మనకు చాలా వరకు తెలుసు. ఎప్పుడు కూడా గ్రహాలు అనేటువంటివి కదులుతూ ఉంటాయి. ఏ గ్రహమైనా సరే ఒక్కొక్క గ్రహానికి వేగం ఎక్కువ, ఒక గ్రహానికి తక్కువ. ఈ గ్రహాలు వేగం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా నిరంతరం చెల్లిస్తూ ఉన్నటువంటి ఈ గ్రహాలు అనుకోకుండా కొన్నిసార్లు ఒక్కొక్క గ్రహంతో యుతి చెందడం, కలిసి ఉండడం, దగ్గరికి చేరడం, అన్నీ ఒక చోటికి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే మనకు 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు, 6 గ్రహాలు అంటే పంచగ్రహం, శ్రేష్ఠ గ్రహాలు ఇలా అంటుంటాం కదా. ఇలా జరుగుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు జరిగినటువంటి పంచగ్రహ కూటమి ఏదైతే ఇప్పుడు రాబోతున్నటువంటి పంచగ్రహ కూటమి ఏంటంటే ఇంతకుముందు మరి జరగలేదా అంటే జరుగుతాయి, ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. 12 సంవత్సరాల క్రితము వచ్చినటువంటి పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో దానివల్ల కొన్ని విపత్తులు అయితే వచ్చాయి అన్నది మన వాళ్ళు చెప్పేటువంటి మాట. అది పంచగ్రహ కూటమి వల్లనేనా, లేదా పంచగ్రహ కూటమి వస్తే వస్తుందా, లేదా ఇంకా వివిధ కారణాల, ఏదేమన్నా సరే ఇంతకుముందు పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు వచ్చినటువంటి విపత్తు అయితే దేశం చూసింది. ఇక ఈ పంచగ్రహ కూటమిలో మరి ఇప్పుడు ఎక్కడ జరుగుతాయి, ఏం జరుగుతాయి అన్నటువంటి మాటకి వస్తే ఈ పంచగ్రహ కూటమి మనకి వృషభ రాశిలో జరుగుతుంది. వృషభ రాశిలో రవితో పాటు గురువు, శుక్రుడు, బుధుడు ఈ 4 గ్రహాలతో పాటు అతి త్వరగా కదిలేటువంటి 2.5 రోజులకి ఒక రాశి నుండి ఇంకొక రాశికి మార్పు చెందేటువంటి చంద్రుడు అక్కడికి వస్తున్నాడు. చంద్రుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు 5 గ్రహాల కూటమి అవుతుంది. చంద్రుడు 5, 6 ఈ 2 రోజులని చెప్పాలి. ఈ 2 రోజులలో మనకి పంచగ్రహ కూటమి కనిపిస్తుంది. ఆకాశంలో కూడా అద్భుతంగా ఉదయం లేస్తే కనిపించేటువంటి ఒక పరిస్థితి. చాలా వరకు ఆస్ట్రానమర్స్ కానీ, ఆస్ట్రాలజీకి చెందినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఇది ఒక పవిత్రమైనటువంటి స్థితి. అందరూ కూడా ఈ పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటిది దీని గురించి తరచిన పరిచయలు, చర్చలు ఇవన్నీ మామూలుగా ఉండేటువంటి మాటే. ఏదేమన్నా సరే మరి 5 గ్రహాలు ఒక చోట ఉంటే ఎలా ఉంటాయి అంటే ఏ గ్రహానికైనా ఓ ప్రత్యేకమైనటువంటి గుణం ఉంటుంది. అంటే చంద్రుడు అంటే చక్కగా చల్లని చూపునిచ్చి చల్లని మనసునిచ్చేటువంటి వాడు, సూర్యుడు ఆత్మకారకుడు. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వము ఉంటుంది, ఒక్కొక్క తత్వము ఉంటుంది. మరి ఇలా వివిధ తత్వాలు కలిసి ఒక చోట ఉండేసరికి ఏమవుతుందంటే ఈ తత్వాలు మంచిని ఇవ్వచ్చు, చెడుని ఇవ్వచ్చు, ఏమీ ఇవ్వకుండా ఉండొచ్చు. ఇది మరి ఇక్కడే 5 గ్రహాలు ఉన్నాయి. ఇంకా మనకు ఉండేటువంటి 9 గ్రహాల్లో మిగతావి 4 బయట ఉన్నాయి. మనకు తెలుసు. రాహు, కేతువు ఎక్కడున్నారో మనకు తెలుసు. రాహు మీనంలో ఉంటే కేతువు కన్యలో ఉన్నాడు. ఇక మిగిలింది శని కుంభంలో ఉన్నాడు. ఇది మనకు కనిపిస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితి. ఇది ఎప్పుడు వస్తుంది అంటే జూన్ 5, 6 తారీఖులలో కనిపిస్తుంది. మరి ఒక్కరోజు 2 రోజులు ఉండేటువంటి దాని గురించి ఇంత వీడియో అవసరమా, లేకపోతే ఇంతమంది చెప్పడం అవసరమా, ఇంతమంది వేద పండితులు, ఇంతమంది జ్యోతిష్యులు మాట్లాడడం అవసరమా అంటే ఎలా ఉంటుంది అంటే దీని యొక్క ప్రభావం తక్కువలో తక్కువ అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఒక పని మంచి కానీ చెడు కానీ ఆ రోజు కనుక మనం చేసినట్టయితే ఆ పని యొక్క ప్రభావం దాదాపుగా కొన్ని చిన్న పనులు అయితే దాని ప్రభావం వల్ల ఒక 40 రోజులు ఉంటుంది. 1 సంవత్సర కాలమైనా దాని యొక్క చెడు ఎఫెక్ట్ ఉంటుంది. ఏదైనా మనం తెలియకుండా మన కర్మకాలి కొన్ని చెడు పద్ధతుల్లోకి కనుక పడినట్టయితే ఇది ఒక పుష్కర కాలం, ఈ కష్టం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అందుకోసం ఈ 12 గ్రహాలకు 12 యొక్క రాశులకు మరి ఎలా ఉంటుంది ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ గ్రహమైనా మనకు ప్రతి ఒక్కరు కూడా ఇది గోచార రీత్యా మనకు జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడైతే మనకు 5 గ్రహాలు ఒక్క చోటికి జూన్ 5, 6 తారీఖుల్లో వస్తున్నాయి. ఇలా వచ్చినప్పుడు అంటే అందులో
అస్తంగత్వం చెందడం, ఎందుకంటే అన్నీ దగ్గరగా వచ్చాయి. అన్నీ దగ్గరగా వచ్చేసరికి ఏమవుతుంది, ఏ రాశి దాన్ని ఏ గ్రహము కూడా దాని యొక్క ప్రభావాన్ని పూర్తిగా చూపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. మరి ఇలాంటప్పుడు ఎట్లా ఉంటుంది అన్నది ఒక్కొక్క రాశికి మనం విడివిడిగా చెప్పుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల ఎలా ఉంటుంది అంటే, పంచగ్రహ కూటమి మేషరాశి వారికి ద్వితీయంలో ఉంది. కానీ ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే, ఎందుకంటే పంచగ్రహ కూటమి వల్ల లబ్ధి పొందేటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. ఆ రాశులలో మనకి మేషరాశి అనేటువంటి దానికి వచ్చేసరికి లాభంలోనే ఉంటుంది అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ వీరేంటంటే పెట్టేటువంటి ఖర్చులు కానీ ఇవన్నీ కూడా కొద్దిగా అదుపులో పెట్టుకోవడం అనేటువంటి ఆలోచన ఉండాలి. ఏదైనా మనం డీలింగ్స్ చేస్తూ ఉంటాం కదా, అంటే ఎవరికైనా మన దగ్గర వాళ్ళకైనా ఎవరికైనా డబ్బులు అవి ఇస్తూ ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త అనేది ఉండాలి. జాగ్రత్త అంటే ప్రతిదీ కూడా లీగల్గా ఉండవలసినటువంటి, అదే మనవాడే కదా అనేసి లెక్కపత్రం లేకుండా కానీ ఏదో ఒకటి రాసుకోవడం, లిఖితపూర్వకంగా ఉండడం, ఇలాంటివి మాత్రం తప్పనిసరిగా మేషరాశి వాళ్ళు చేయాలి. లేదు అంటే మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మేషరాశి వారికి ముఖ్యంగా మిగతా విషయాల్లో చూస్తే కనుక కొద్దిగా లాభదాయకంగానే ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినవి ఏంటి అంటే, ఎవరికైనా డబ్బులు ఇచ్చిపుచ్చుకునేటువంటి, ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి ద్వితీయంలో జరుగుతుంది. ద్వితీయము అంటే ఇది ధనస్థానం, కుటుంబ స్థానం. కొన్ని మంచి చేస్తాయి, కొన్ని చెడు చేస్తాయి అని చెప్తున్నాం. అందులో ఈ మంచి చెడుల కలయిక ఉండి కన్ఫ్యూజన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ లేకుండా మీరు వెచ్చించేటువంటి డబ్బులు కానీ ఇలా ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ మీరు ఆ రకమైనటువంటి ఒక నిర్ణయంతో కనుక ముందుకు వెళ్ళినట్టయితే సర్వం సుఖంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇది మనం మామూలుగా మన యొక్క మనుషులకు సంబంధించినటువంటి విషయం. ఇంతే కాదు, ఇలా పంచగ్రహ కూటమి జరిగినప్పుడు దేశానికి, విశ్వానికి కూడా మంచి చెడు అనేటువంటి జరుగుతుంది. ప్రత్యేకించి మరి మన భారతదేశానికి అనగానే ఈ దేశం వరకు మనం చూసుకున్నట్టయితే అనుకోని మార్పులు, ముఖ్యంగా రాజకీయంగా అంటే ప్రభుత్వానికి సంబంధించింది. పూర్వకాలం అయితే రాజులు వాళ్ళకి సంబంధించినటువంటిది, దేశాన్ని పరిపాలించే వాళ్ళ గురించి అనేటువంటిది ఉంటుంది. ఆ పరిపాలనా విధానంలో పెద్ద మార్పులు, పెను మార్పులు జరిగేటువంటి అవకాశం అయితే మనకు ఈ పంచగ్రహ కూటమి మూలంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది మంచా చెడ అంటే మార్పు అయితే జరుగుతుంది. ఆ మార్పు వల్ల వ్యతిరేకత రావచ్చు, అనుకూలత రావచ్చు, ఏదైనా సరే దేశానికి మాత్రం ఒక పెను మార్పు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పచ్చు. ఇది మనకు ఇంట్రోలో వచ్చింది, 5 నిమిషాలు వచ్చింది కదా మొత్తం. సో ఇప్పుడు ఎండింగ్. మరి గ్రహాల యొక్క కూటమి అనగానే అందరూ ఒక భయం అనేటువంటిది అవసరం లేదు అని తెలుస్తుంది కదా. పంచగ్రహ కూటమి వల్ల మనం పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం ఏముండదు. కాకపోతే శారీరకంగా మనకు రెగ్యులర్గా గ్రహాల యొక్క మార్పు జరిగినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి మార్పు అయితే జరుగుతుంది. ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు ఈ సమయంలో ఈ పంచగ్రహ కూటానికి కొద్దిగా ఎక్కువగా చెప్పుకోవడం వల్ల ఏంటంటే, ఇది ఈ సంవత్సరము కొద్దిగా మనకెప్పుడు ఈ సంవత్సర కాలమే ప్రారంభమైనప్పటి నుండి కూడా ఇది కొంచెం కోపాలకి, తగాదాలకి, గొడవలకు ఎక్కువగా అవకాశం ఉండే సంవత్సరం అని చెప్పుకున్నాం. క్రోధినామ సంవత్సరం అని పేరు ఉండడం వల్ల. రెండవది, ఈ సంవత్సర ప్రారంభం మంగళవారం రోజు జరిగింది. మంగళవారానికి అధిపతి కుజుడు, మంగళుడు. కుజుడు కూడా ఏమంటే చాలు కోపంతో గబగబా ముందుకు లేస్తూ ఉంటాడు. కోపంతో ఎవడి మీదకైనా పైకి వెళ్ళడానికి ఉంటుంది. ఈ ప్రభావం ఏదైతే ఉందో ఈ ప్రభావం మన మీద పడకుండా ఉండడం కోసం కాస్త శాంతియుతంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఎందుకంటే సహజ సిద్ధంగానే కోపతాపాలు ఎక్కువగా ఉండేటువంటి ఈ సంవత్సరంలో ఇలాంటివి రాకుండా మనం మన మనసుని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే గ్రహాల స్థితి ఎట్లా ఉన్నా ఏమీ కాదు. ఇంతేకాదు, ముఖ్యంగా మనం కొన్ని పరిహారాలు ఏమంటే, అమ్మవారిని ఆరాధించడం, చక్కగా లలిత అమ్మవారిని స్తోత్రం చేయడం, 5, 6 తేదీల్లో ఏవైనా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే ఆ పనులను ప్రారంభించకుండా ఉండడం. ముఖ్యము అంటే మనం వివాహాది కార్యక్రమాలు అయితే చేయలేము ఎలాగో మనకి ఇప్పుడున్నటువంటి దీని మూలంగా,
ఎందుకంటే మౌఢ్యం ఉంది కాబట్టి. ఇక మనం చేసేటువంటివి గృహారంభాలు ఇవి కూడా చేయం. కానీ కొన్నిసార్లు ఎలా అంటే ఇంకా జీవితానికి పునాది వేసేటువంటి కొన్ని కార్యక్రమాలు మొదలు పెడుతూ ఉంటుంటారు. అలాంటి కార్యక్రమాలు ఇవి కూడా చేయకపోవడం, పెద్ద డెసిషన్కి మార్పు వచ్చేటువంటి విషయాల్లో ఏ డెసిషన్స్ తీసుకోవడం ఇలాంటివి మనం చెయ్యకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఏదో అయ్యింది అయినా సరే మనం ఇష్టదేవత ఆరాధన, లలిత అమ్మవారి ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేయవలసినటువంటి పని. ఈ రెంటికి తోడు వీలైనప్పుడల్లా ఈ సంవత్సర కాలం అంతా కూడా నవగ్రహ మండపానికి వెళ్ళాలి. తప్పనిసరిగా నవగ్రహ మండపానికి వీలైనప్పుడల్లా వెళ్ళడం, నవగ్రహ ప్రదక్షిణ చేయడం, లేదు మనకు వీలైతే ఇంట్లోనే కూర్చొని నవగ్రహాలకు సంబంధించిన స్తోత్రాలని చదువుకోవడం. ఇవన్నీ కూడా కాలేదండి మాతో అన్నప్పుడు ఒక పని చేయొచ్చు. మీకు వీలైనప్పుడు గోశాలలు ఎక్కడైనా ఉంటే గోశాలకు వెళ్ళి గోశాలలో మనం గోమాతకు కావలసినటువంటి గ్రాసాన్ని సమర్పించడం, వాళ్ళకి కావాల్సినటువంటి అంటే గోవులకు కావాల్సిన ఆహారాన్ని ఇవ్వడం కోసం మీరు డబ్బు కడతారా, వెళ్ళి మీరు స్వయంగా ఆ గ్రాసాన్ని తినిపిస్తారా, మీ ఇష్టం. మొత్తాన్ని గోగ్రాసాన్ని అందచేయడం అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా అందచేస్తే కనుక ఈ గ్రహాల మార్పు వల్ల వచ్చినటువంటి ఏ రకమైనటువంటి కష్టం నష్టం అంతగా ఎఫెక్ట్ లేకుండా హాయిగా ఉండగలుగుతాము అని చెప్పొచ్చు. అందరం సుఖంగా ఉండాలన్నదే. మార్పులు అనేటువంటిది గ్రహాలు నిరంతరం మారుతూనే ఉంటాయి. కానీ పుట్టినటువంటి మనం సుఖంగా సంతోషంగా ఉండాలి అన్నది అందరికీ ఆలోచన. అందరం సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు.